Hello everyone, I am Veena Puppala, CEO and founder of Multearts, graphologist. ఈ వీడియోలో నేను మీకు వాట్ ఆర్ ద అప్కమింగ్ ఛాలెంజెస్ ఇన్ Multearts. సో Multeartsలో కండక్ట్ చేసే అప్కమింగ్ ఛాలెంజెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదే కాకుండా ఆ ఛాలెంజెస్లో మీరు ఎలా పార్టిసిపేట్ చేయొచ్చు, ప్రొసీజర్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఛాలెంజ్ ఇట్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు జస్ట్ మీ స్కిల్స్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసి ఎవరైతే ఎండ్ ఆఫ్ ద మంత్కి ఎవరైతే విన్నర్ ఉంటారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్ అండ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద Multearts అనేది ప్రొవైడ్ చేస్తాం. బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ Multearts, ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్. ఈ స్పెసిఫిక్ సిచ్యువేషన్లో అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఏదైతే నడుస్తుందో, రాదర్ దెన్ థింకింగ్ ఆఫ్ సంథింగ్, రాదర్ దెన్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్ డౌన్, సో ఇలాంటి పర్టికులర్ ఛాలెంజెస్లో కానీ కాంపిటీషన్స్లో కానీ మీరు పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్గా ఎంతూజియాస్టిక్గా ఉంటుంది అండ్ పాజిటివ్ పుష్ అనేది మన బ్రెయిన్కి ఆటోమేటిక్గా వెళ్తుంది. బికాస్ వీఆర్ జస్ట్ డైవర్టింగ్ అవర్ థాట్ ప్రాసెస్ అండ్ వీఆర్ డైవర్టింగ్ అవర్ థింకింగ్ స్ట్రాటజీ. ఈ పర్టికులర్ ఛాలెంజెస్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే యూ జస్ట్ వాంట్ టు డూ రిజిస్టర్ యువర్ సెల్ఫ్. ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈస్ వెరీ సింపుల్. మీరు జస్ట్ Multearts వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ అవ్వచ్చు. ఇఫ్ నాట్ ఐ కెన్ గివ్ యూ ద కాంటాక్ట్ నెంబర్. మీరు ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి అయినా రిజిస్టర్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద టూ మెథడ్స్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద ఛాలెంజెస్. యా, లెట్స్ గోయింగ్ టు ద వీడియో. సో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ చెఫ్ మాస్టర్ ఛాలెంజ్. అంటే జస్ట్ మీ కుకింగ్ స్కిల్స్, అంటే ఇఫ్ యూ నో కుకింగ్, మీకు వండడం తెలిస్తే చాలు మీరు ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ ఛాలెంజ్ వెరీ సింపుల్. ఎవ్రీ మంత్ ఈ ఛాలెంజ్ని కండక్ట్ చేస్తున్నాం. మీరు ఈ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయాలంటే 10th ఆఫ్ ద ఎవ్రీ మంత్ లోపు మీరు వీడియో పంపిస్తే ఆ వీడియోని మేము 15th ఆఫ్ ఎవ్రీ మంత్ అప్లోడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ పార్టిసిపేటింగ్ ఫర్ ద ఆగస్ట్ 10th లోపు యూ నీడ్ టు సెండ్ ద వీడియో. 15th లోపు వీల్ అప్లోడ్ దట్ వీడియో ఇన్ టు ద యూట్యూబ్. వన్స్ అది యూట్యూబ్లోకి అప్లోడ్ చేసిన తర్వాత అంటిల్ 28th దెర్ విల్ బీ ఏ ఓటింగ్ ప్రాసెస్. పోల్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. ఆ పోలింగ్లో మీరు ఓటింగ్స్ అనేవి తీసుకోవచ్చు. సో ఆ ఓటింగ్స్ దేని మీద డిపెండ్ అంటే ఇట్ కంప్లీట్లీ ఆన్ యువర్ కుకింగ్ థింగ్. సో మీరు ప్రజెంట్ చేసిన వీడియో అనేది బాగుంటే విల్ గెట్ ద ఆటో ప్రాసెస్ ఆఫ్ ఓటింగ్స్. విన్నర్ అనే వాళ్ళని బేస్డ్ ఆన్ ద ఆడియన్స్ పోల్ తీసుకుంటాం. ఆడియన్స్ జడ్జ్మెంట్ చేసిన దాన్ని బట్టి విన్నర్ డిసైడ్ అవుతారు. ఇది ఎవ్రీ మంత్ జరుగుతుంది చెఫ్ మాస్టర్ ఛాలెంజ్ అనేది. సో మీరు ఈ చెఫ్ మాస్టర్ ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయాలంటే వాట్ ఆర్ ద రూల్స్ యూ నీడ్ టు ఫాలో, ఆల్ దో స్టఫ్ నేను మీకు ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఏంటంటే ఇనిషియల్గా యూ నీడ్ టు స్టార్ట్ విత్ ద చెఫ్ మాస్టర్ ఛాలెంజ్. యూఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద చెఫ్ మాస్టర్ ఛాలెంజ్ అని చెప్పి ఆ వీడియోని స్టార్ట్ చేయాలి. ఇట్ విల్ బి లైక్ యూఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ Multearts చెఫ్ మాస్టర్ ఛాలెంజ్ అండ్ ఆల్ ద రెసిపీ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని మొత్తాన్ని మీరు రికార్డ్ చేయొచ్చు. ఇఫ్ యూఆర్ ఓకే టు రిప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ ద కెమెరా, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. మీరు కంప్లీట్గా డిస్ప్లే అవ్వచ్చు. మీరు లేదంటే జస్ట్ హ్యాండ్స్ వర్క్ అయినా మీరు షూట్ చేసి పంపించవచ్చు. డెఫినెట్గా ఈ థింగ్ వల్ల ఏంటంటే యూ విల్ గెట్ అ సార్ట్ ఆఫ్ ఎంగేజింగ్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని ఎంగేజ్ చేసుకోగలుగుతారు. సో బేస్డ్ ఆన్ ద ఆడియన్స్ జడ్జ్మెంట్ విన్నర్ అనేది డిసైడ్ అవుతారని నేను మీకు ఇందాకే చెప్పాను. 28th ఆఫ్ ఎవ్రీ మంత్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ టోల్డ్ యూ బిఫోర్, ఆగస్ట్లో మీరు కానీ ఎన్రోల్ చేసుకుంటే 28th ఆఫ్ ద ఆగస్ట్ దాకా ఆడియన్స్ ఓటింగ్ అనేది తీసుకుంటాం. సో 30 or 31st ఆఫ్ ఎవ్రీ మంత్ అనేది విన్నర్ని అనౌన్స్ చేస్తాం. అనౌన్స్ చేసిన తర్వాత ద పర్సన్ విల్ గెట్ అ సర్టిఫికేట్ దట్ హీఈస్ పార్టిసిపేటెడ్ ఇన్ Multearts చెఫ్ మాస్టర్ ఛాలెంజ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రైజ్ మనీ. స్టార్టింగ్ ద ప్రైజ్ మనీ విల్ బి లైక్ 500 రూపీస్. మీరు జస్ట్ ఈ స్కిల్ని మీరు అక్కడ అప్లికబుల్ చేయడం వల్ల జస్ట్ మీరు ర్యాండమ్గా చేసే కుకింగ్ వీడియో తీసి పెట్టినా కూడా సరిపోతుంది. ప్రత్యేకించి యూ డోంట్ వాంట్ టు డూ heavy things at all. Just you need to mention you are just participating in the Multearts Chef Master Challenge. That's it. And remaining things, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా నేను మీకు ఇక్కడ పోస్టర్స్ డిస్ప్లే చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు డెఫినెట్గా అది ఎలా ఉంది అనేది. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా యూ కెన్ జస్ట్ గో టు ద వెబ్సైట్ www.multearts.com అందులోకి వెళ్తే మీకు అక్కడ చెఫ్ మాస్టర్ ఛాలెంజ్ రిలేటెడ్ థింగ్స్ అన్ని అక్కడ డిస్ప్లే చేస్తున్నాయి. మీరు అక్కడ నుంచి కూడా మీ రిజిస్ట్రేషన్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్ వీఆర్ ప్లానింగ్ కపుల్ ఆఫ్ ఛాలెంజెస్. యూజువల్గా ఏంటంటే Multearts ఈస్ డూయింగ్ కాంపిటీషన్స్ ఫ్రమ్ పాస్ట్ 4 months నుంచి కంటిన్యూస్గా లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఛాలెంజెస్ అని చెప్పి చిత్రగీతిక అని చెప్పి ఈ కాంపిటీషన్స్ పెడుతున్నాం.
So what we thought, like let's put monthly challenges kuda pedamu, which will make us people engaging. ఏ పర్టికులర్ ఫ్యాక్టర్లో అయినా ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే మనకి ఒక డ్రైవింగ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ పుష్ అనేది వస్తుంది. సో వాట్ వీ థాట్, లైక్ లెట్స్ డూ ఎవ్రీ మంత్, లెట్స్ డూ ఫర్ మంత్లీ ఛాలెంజెస్ చేద్దామని చెప్పి వీ థాట్. సో ఇనిషియల్గా వీఆర్ జస్ట్ స్టార్టింగ్ ఇన్ ఆగస్ట్ మంత్లో వీఆర్ జస్ట్ స్టార్టింగ్ వన్ మోర్ ఛాలెంజ్, దట్ ఈస్ ఏ మూవీ రివ్యూ ఛాలెంజ్. ఒక పర్టికులర్ మూవీని మీరు చూసిన తర్వాత ఆ మూవీలో మీరేం పాజిటివ్ థింగ్స్ నేర్చుకున్నారు, వాట్ ఆర్ ద లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ దట్ మూవీ, మిమ్మల్ని ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. సో ఎండ్ నోట్ విల్ బి లైక్ ఏ పాజిటివ్ థింగ్. నెగిటివ్ కానీ ఒక కాంట్రవర్షియల్ టాపిక్ లా కాకుండా ఇట్ నీడ్ టు బి ఎండ్ విత్ ఎ పాజిటివ్ థింగ్. పాజిటివ్ థింగ్స్ మీరు ఏం నేర్చుకున్నారు ఒక పర్టికులర్ మూవీలో అనేది మీరు చెప్తే సరిపోతుంది. దట్ విల్ బి లైక్ ఏ మూవీ రివ్యూ ఛాలెంజ్. ఇది కూడా ఎవ్రీ మంత్ ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ అయితే దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మీరు వెబ్సైట్కి వెళ్ళైనా చూడొచ్చు. ఇఫ్ నాట్, యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ ద నెంబర్. నేను మీకు ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వీడియో లాస్ట్లో డిస్ప్లే చేస్తాను. అండ్ నాట్ ఓన్లీ దట్, వీ హ్యావ్ వన్ మోర్ ఛాలెంజ్, లైక్ బుక్ రివ్యూ ఛాలెంజ్. ఒక పర్టికులర్ బుక్ మీరు చదివిన తర్వాత ఆ బుక్ మిమ్మల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఏ ఫ్యాక్టర్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, మీలో ఆ బుక్ చదివిన తర్వాత చేంజెస్ ఏమన్నా వచ్చాయా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద బుక్. ఇట్ నీడ్ టు ఎండ్ విత్ ఎ పాజిటివ్ నోట్. ఎవ్రీథింగ్ నీడ్ టు ఎండ్ విత్ ఎ పాజిటివ్ నోట్. అవర్ మెయిన్ మోటో ఆఫ్ ద Multearts is to end with the positive note. సో ఆ ఫ్యాక్టర్స్ అన్ని మీరు లైక్ బుక్ రివ్యూ ఛాలెంజ్ అనే దాంట్లో మీరు చెప్పొచ్చు. నాట్ ఓన్లీ దట్, వీ హ్యావ్ కపుల్ ఆఫ్ ఛాలెంజెస్ లైక్ దిస్. ఎవ్రీ మంత్ ఒక ఛాలెంజ్ ని ప్లాన్ చేస్తున్నాము. సో ఆ ఛాలెంజ్ లో మీరు పార్టిసిపేట్ చేయాలన్నా, ఛాలెంజెస్ గురించి మీకు తెలియాలన్నా, మీరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలన్నా, మీరు వెబ్సైట్ ని కానీ లేకపోతే యూట్యూబ్ ని కానీ, ఈవెన్ ఇన్ ద ఫేస్బుక్ యూ కెన్ ఫాలో అవర్ పేజ్. సో డెఫినెట్ గా ఇన్వాల్వ్ అయితే అవ్వండి. ఎందుకంటే ఒక ప్యాసివ్ సిచ్యువేషన్ నుంచి సంథింగ్ మీలో ఉన్న ఒక క్రియేటివిటీని బయటకు తీయచ్చు. ఎందుకంటే వీఆర్ ప్లానింగ్ not only movie review and book review challenge, crafting related, storytelling related, quotations related, ila multiple challenges ni we are planning. Probably upcoming months lo one by one implement chestamu. So to get that information, meeru just stay tuned to the Multearts. Definitely ga Multearts channel lo aithe engage avuthu undandi. And ade kaakunda meeku particular videos evanna kaavalanna, meeru elanti if you have any thought process to implement some of the challenges, or you want to work with the Multearts, especially if you are a student, if you are working woman, something మీరు ఫ్రీగా ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు, లేకపోతే you are working for some other organization. If you are a student, Multearts is welcoming you. మీరు మీ ఫ్రీ టైంలో you can work with us and some of the things మీరు నేర్చుకుంటారు డెఫినెట్ గా. సో ఈవెన్చువల్ గా మీరు నేర్చుకున్న తర్వాత వాటి నుంచి కూడా రెవెన్యూని ఎలా జనరేట్ చేయాలి అనే థాట్ ప్రాసెస్ లోకి will help you out in that factor. I mean రెవెన్యూ ఎలా జనరేట్ చేసుకోవచ్చు మీరు నేర్చుకున్న స్కిల్స్ నుంచి అనేది కూడా మీరు ఇక్కడ నేర్చుకుంటారు. సో స్టూడెంట్స్ కి అయితే ఐ కెన్ సే ఇట్ ఈస్ అ బెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. టార్గెట్ 100 అని చెప్పి కూడా వీ హ్యావ్ ద థింగ్. దట్ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారు, ఇఫ్ దే వాంట్ టు ఎక్స్ప్లోర్ ద స్కిల్స్ ఇన్ ఎ వైడ్ మేనర్, వాళ్ళకున్న స్కిల్ సెట్ ని మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా వీటన్నిటికీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది Multearts అనేది. అండ్ నాట్ ఓన్లీ దట్, మనకి ఏదైనా స్కిల్ ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ముందు మనకు వర్క్ ఇవ్వాలి ఎవరన్నా. మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర నుంచి అన్న వర్క్ రావాలి. సో అలా వర్క్ మనకు వచ్చినప్పుడు మనం డెడికేషన్ గానీ, ఐ కెన్ సే లైక్ ఇట్ ఈస్ అ సార్ట్ ఆఫ్ డ్రైవింగ్ ఎనర్జీ. ఒక డ్రైవింగ్ ఎనర్జీ ఉండాలి అంటే ఒక మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఉండాలి. ఆ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడు మనకి వస్తుంది అంటే డెఫినెట్ గా మనం ఒక దాంతో అసోసియేట్ అయితే, ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ తో అసోసియేట్ అయి వర్క్ చేస్తే మనకు ఆ మోటివేషన్ అనేది ఎక్కువ ఉండేకి ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ రూట్లెస్ వీ కాంట్ గెట్ ఎనీ మోటివేషన్ టు వర్క్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ లైన్. సో మనం ఎవరి దగ్గర అయినా ఒక వర్క్ నేర్చుకోవాలంటే ముందు మనకి ఎక్స్పీరియన్స్ రావాలి దేని మీదైనా అంటే ముందు మనకి ఎవరైనా వర్క్ ఇవ్వాలి ఫస్ట్. సో Multearts ఈజ్ ఎంకరేజింగ్ ఇన్ దట్ మేనర్. డెఫినెట్ గా మీ ఫ్రీ టైంలో మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నా, మీరు ఏదైనా స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా, స్టూడెంట్స్ అయితే వీఆర్ జస్ట్ వెల్కమింగ్ యూ. ఇఫ్ యూఆర్ ప్రొఫెషనల్స్ ఆర్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ సమ్వేర్, ఇఫ్ యూఆర్ నాట్ వర్కింగ్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్ ఫర్ అస్. మీరు ఏదో ఒకటి ఈ ప్లాట్ఫామ్ లోకి వచ్చి నేర్చుకోవచ్చు. అదైతే నేను అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. నార్మల్ గా నేర్చుకుంటూనే మీకు అది ఒక రెవెన్యూ జనరేటింగ్ ఫ్యాక్టర్ లాగా మారుతుంది. సో డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. Multearts వెబ్సైట్ ని విజిట్ చేయండి. మీకు నచ్చిన స్కిల్స్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లోర్ అవ్వండి, రిజిస్టర్ చేసుకోండి మిమ్మల్ని. యూ కెన్ బీ ఇన్ టచ్ విత్ Multearts. So these all are the information I want to share in this particular video about the challenges.
Right now we are going with the Chef Master Challenge. Chef Master Challenge ki register avvadaniki simple. You don't want to pay anything. It's a free challenge. మీరు జస్ట్ ఆ 10 minutes వీడియో ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆ 10 minutes వీడియో పంపించి బేస్డ్ ఆన్ ద ఆడియన్స్ పోస్ట్ జడ్జ్మెంట్ ఉంటుంది కాబట్టి జస్ట్ వాంట్ టు స్ప్రెడ్డింగ్ ద థింగ్. మీ వీడియోని మీరు స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది బికాస్ ద జడ్జెస్ ఆర్ ద ఆడియన్స్. ఓకే, సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఈ చెఫ్ మాస్టర్ ఛాలెంజ్కి ఎన్రోల్ చేసుకోండి. ఇప్పుడే ట్రై చేయండి. మీ కుకింగ్ స్కిల్తో రెవెన్యూని ఎలా జనరేట్ చేసుకోవచ్చు, మనీని ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనేది కూడా మీరు తెలుసుకుంటారు. Yeah, thanks a lot for watching this. Stay tuned to Multearts. If in your free time, please visit the website. Website link నేను ఈ వీడియో కింద ఉండే డిస్క్రిప్షన్ లో ప్లేస్ చేశాను. డెఫినెట్ గా ఒకసారి Multearts వెబ్సైట్ ని విజిట్ చేయండి బికాస్ దేర్ ఆర్ లాట్ మోర్ స్కిల్స్ టు ఎక్స్ప్లోర్ ఇన్ దట్.